కాదు వెళ్ళవి చేసినావు అంటే కదా బంగారు మేము ఎప్పుడు చెప్పినాము సులోచన మేమేమన్నా చెప్పినామా? గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అట్లా నాకు తెలుసు సార్, నన్ను ఇక్కడ బజార్లో పెట్టుకుని తోలుకొచ్చిన ఇట్లా చెప్పినారు. ఇంకా చెప్పు సులోచన, చెప్పు సులోచనమ్మ మేడం, నేను అట్లా మంచిది కదమ్మా పని చేస్తాను. హలో అని చెప్పు. హలో హలో లైక్ చేయండి చేస్తారు వాళ్ళు, నా పేరు వస్తుంది. నేను చాలా డేంజర్ మనిషి చూడు. ఏంలే, మాకు ఒక ఇంటర్వ్యూ కావాలా, నీకు కోట్ రప్పిస్తా కూర్చో. ఏదో తేడాగా ఉందంటే ఇంటర్వ్యూ టీవీలో వస్తుంది చూడు కదా, అది. ఏం పేరు నీ పేరు? నా పేరు అబ్రహం. అబ్రహమా? ఏం చేస్తుంటావు? పని పోతా సార్. ఏం పని? సిమెంట్ పని. ఓకే. ఎంత వేస్తా, ఎంత తాగుతావు మందు? కొట్టరుదా? చాలా కొట్టరు నేను ఎక్కిస్తా. నేను ఇప్పుడు నువ్వు ఏమంటే అది తీసేసి కాళ్ళ మీద వేసుకోట్టు. నువ్వు పోస్ట్ మార్టం ఆఫీస్ లో పని చేస్తావు. అవు సార్, నేను పోస్ట్ మార్టం ఆఫీస్ లో పని చేస్తాను, ఆడ జీతం సరిపోదు అని చెప్పేసి కొద్దిగా మాట్లాడి మా జీతాలు పెరగాలని మేము కోరుకుంటున్నాము అని చెప్పి చెప్తుండు. సరేనా? ఇప్పుడు ఈడే చెప్తూ సీట్ బెల్ట్ వేసుకో, అవతల ఉంటుంది చూడు. నాకేం సార్ అంత తిక్క పట్టించు. అతిక కాదులే, ఆడుంటే చెప్తా. నేను పోస్ట్ మార్టం ఆఫీస్ లో పని చేస్తుంటాను, ఏం చెప్పినా అవ్వు అని చెప్తుండు. సరే సార్ అది చేస్తలే అంటుండు, అంతే. అంతే. నన్ను ఇంత దుమ్ము కొట్టుకోండి కదా సార్. ఏమైతుంది, పోస్ట్ మార్టం ఆఫీస్ లో అట్లే దుమ్ముకుంటాము, మందాయి పోస్ట్ మార్టం చేస్తాము అని చెప్పు. సరేనా? సైడ్ పెట్టుకో, నవ్వకు. ఇక మొదలెడదామా? ఓకే. హలో గాయస్, అందరికి నమస్కారం. మీరు ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూకి అయితే విచ్చేసేసినారు. ఇది చెప్పనికి రాలే, ఇంకోసారి చెప్తాను. ఓకే, రెడీ? హలో అండి, నమస్కారం, గుడ్ ఈవినింగ్, సత్ శ్రీ అకాల్, ఆదాబ్, బర్సే, వణక్కం. ఏంటి మమ్మీ ఎవడు? ఇప్పుడు మనతో పాటు అయితే మన పోస్ట్ మార్టం ఆఫీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీ ఉన్నారు. అతని గురించి మాట్లాడి అతని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. ఓకే సార్, మీ పేరు సార్? అబ్రహం. ఏం చేస్తుంటారు సార్? సిమెంట్ పని. పోస్ట్ మార్టం పని చేస్తాను సార్. ఓకే. ఎంత సార్ మీకు జీతం? 10,000 సార్. 10,000 ఇస్తారు. అది సరిపోతాయా సార్ మీకు 10,000? సరిపోతుంది సార్. అది మీరు మీకు 10,000 సరిపోవని మీరు యాక్సిడెంట్ కేసులలో వచ్చిన వాళ్ళ బంగారు పళ్ళు పీక్కుంటారంట కదా, అది నిజమేనా? నువ్వు అప్పుడు ఇంతవరకు ఎన్ని తీసుకున్నారు? 1, 2 అయితే తీసుకున్నారు. ఓకే. అది కూడా మందు తాగినప్పుడే తీసుకున్నాను. మందు అయినప్పుడే తీసుకున్నావు అంటే మీరు పోస్ట్ మార్టం ఆఫీస్ లో మందు తాగి చేస్తారంట కదా, నిజమేనా? ఎంత తాగుతారండి? కోటర్ దాయి చేస్తారు. ఓకే. ఇంకా మీరు రీసెంట్ గా ఒక లేడీ యాక్సిడెంట్ లో ఏదో వచ్చింటే ఆమె బంగారు గొలుసు తీసుకున్నారంట కదా, తాలిబొట్టు. తీసుకుంటాము. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. ఎంత కమ్ముకున్నారు? అంటే 10,000 కమ్ముకున్నారు. ఓకే. ఇట్లా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది మీ పైన అధికారులు మిమ్మల్ని ఏమన్నారా? రారు, దాంట్లోకి రారు. మీరే పోయేది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అండి? కడుపు పోతారు. ఫస్ట్ కడుపుకి వస్తారు, దాని తర్వాత
కళ్ళు మంచిగుంటే కళ్ళు తీసుకుంటాం. కన్ను కూడా తీసేసుకుంటారు. ఓకే, దాన్ని ఏం చేస్తారు? కన్ను తీసుకొని వేరే వాళ్ళకి వేస్తారు సార్. వేరే వాళ్ళకి అమ్మేస్తారు. ఎంత అమ్ముతారు మామూలుగా? ఎంత 5,000 3,000 అట్ట పోతుంది. 5,000 3,000కే నా కన్ను? ఓరే 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 ఓరే. అది ఉంటేనే నీలం ఉంటేనే అది కొంచెం పిరం పోతుంది. నీలం ఉంటేనే పిర్రం పోతుంది, లేకుంటే లే. ఓకే ఓకే ఓకే. డాక్టర్ చెప్తారు కదా అప్పుడే ఆ, పనిచేస్తుంది. సరే సరే. మీరు ఇది మిమ్మల్ని ఎవరు ఏమన్నారా? ఏమంటారు సార్, దాంట్లోకి ఎవరు వస్తారు? ఎవరు రానివ్వరు కదా. తిట్టు. మీ పై అధికారులు ఏమన్నారా? ఎవరు ఏమన్నారు? ఏమన్నారు? మీ పైన సారు ఏమంటాడు మిమ్మల్ని? మమ్మల్ని వస్తాడు, ఏమి లోన ఉండకపోతే అదే అంటాడు. ఆ, అతను మిమ్మల్ని బాగా చూసుకుంటాడా? చూసుకుంటాడు. వేస్ట్ గాడు మళ్ళా ఒకసారి తిడతాడు, ఒకసారి దగ్గర తీస్తాడు. ఆ, ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అయితే మీరు ఇంతవరకు ఎన్ని వరకు చేసింటారు ఇట్లాంటివి? చెప్తే సార్ అప్పుడే నేను 3 4 5 ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? 30 మందిని పోస్ట్ మార్టం చేసినారు. దాంట్లో ఒక 5-6 మంది బంగారు పండ్లు అట్లా తీసుకున్నారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తాలిబొట్టు. నవ్వకు ఏడ్చుకొచ్చేవు. కానీ అది ఇప్పుడు మీకు చేసేటప్పుడు బాధ అనిపిస్తుందా? బాధ సార్, మరి పెద్ద బాధ. ఏడ్సు. అది మిమ్మల్ని పోస్ట్ మార్టం చేసేటప్పుడు మీకు బాధ అనిపిస్తుందా? బాధ సార్. ఎట్లా అనుకుంటారు మీరు? ఎట్లా తాగిన మబ్బులు కనపడదు. ఏడ్సు. మా పిల్లలు బతకాలని మేము ఇటైనాము, మేము వాళ్ళు అల్లరి అయినారు, మా మీద తెచ్చి పెట్టాలి తినాలి వాళ్ళు. ఓకే ఓకే ఓకే. మీ పేరేమన్నారు? అబ్రహం. అది లింకన్. మీ పేరు? లిక్కర్ లింకన్ అంటారా మిమ్మల్ని? షీప్ లిక్కర్ అంటారు. ఓకే ఓకే. ఇప్పుడు లింకన్ గారు అయితే పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆయన మీద ఒక చిన్న కేసు పెట్టేసి ఆయనని ఇప్పుడు జైల్లోకి అయితే తీసుకెళ్లి ఒక రోజు అయితే ఉంచి మళ్ళీ పంపిస్తాం. ఓకే. ఇప్పుడు నీకు ఇప్పుడు ఇవన్నీ చేసినావు కదా, ఇవన్నీ నేనే చేసినా అని పోలీస్ స్టేషన్ లో ఒప్పుకో. ఓకే. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నాను. ఒక వారం రోజులు ఉన్న తర్వాత పంపిస్తారు నేను. సరేనా? కాదు, వెళ్ళవు చేసినావు అంటే కదా బంగారు. మేము ఎప్పుడు చెప్పినాము? సులోచన మేమేమన్నా చెప్పినామా? ఇతనే కదా మొత్తం లైవ్ లో, ఇప్పుడైతే లైవ్ లో టీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు నీకు లేదు, ఇప్పుడు నువ్వు వచ్చి ఒక సంతకం పెట్టు, ఇట్లా బంగారు పనులు తీసుకున్నాను అమ్ముకున్నాను అని చెప్పి. నువ్వే కదా ఇందాక అన్నావు. నేను ఎప్పుడు చెప్పినాను? నువ్వే కదా అన్ని చెప్పింది. నేను మాట్లాడినది ఏం మాట్లాడలేదు. కాదు కాదు, ఇప్పుడు నీ కింద చిన్న ఒక కేసు ఉంటది, బెయిల్ ఇప్పిస్తారు వాళ్ళే. స్టేషన్ పోవాలి. నువ్వు మళ్ళీ పోస్ట్ మార్టం లో ఎందుకు బంగారు పనులు తీసుకున్నావు? మళ్ళీ నువ్వే కదా ఇందాక రోజుకి 4 చేస్తానంటివి. నువ్వే చెప్పినందుకు నేను ఎప్పుడు చెప్పినాను? టీవీలో వస్తుందా లైవ్? ఓకే ఓకే. నాకు పని ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో వెళ్ళేసి అవి నేరాలు చేసినావు కదా, బంగారు చైన్ తీసుకున్నాంటివి, బంగారు పళ్ళు గుంజుకున్నానంటివి, తాలిబొట్టు నేనెప్పుడు చెప్పినాను? నువ్వు ఒక కేసు ఉంటది, ఒక కేసు ఉంటది నీ మీద. ఒక 4 సంవత్సరాలు జైల్లో ఉండు, దాని తర్వాత వచ్చేస్తూ. సర్రా? నువ్వే కదా చెప్పినావు బంగారు పళ్ళు గుంజుకుంటాను. నేనెప్పుడు చెప్పినాను? కాదు, పిల్లలు మళ్ళీ ఇందాక నువ్వేమన్నావు? మీరు చెప్పండి. లైవ్ జరుగుతుందా? మాకేం పని సార్, మళ్ళీ నువ్వు ఇందాక ఏమన్నావు? చెప్పినావు సార్ మాకు. నేనెప్పుడు చెప్పినా పెద్ద మంచి. నాకు అవసరం లేదు సార్. సరేలే, ఈడ చెప్పు. ఏం సార్?
ఏం సార్ చెప్పు మళ్ళా చెప్పు ఎన్ని చేసినావు? ఏం లేదు సార్ నేను చేసాను అసలు. ఏం లేదు సార్ నేను చేసాను అసలు. ఏం చేసలేవా? ఏం చేసినా? ఇందాకైతే సులోచన ఇందాక చేసినాడని అయితే ఏం మేడం ఒప్పుకున్నాడు. నాకంతా వీళ్ళు చెప్పినారు. ఏం మేడం నాకంతా వీళ్ళు చెప్పినారు. నేను చెప్పలేదు కదా సులోచన. తెలుసు సార్ నాకు. మాట్లాడు సులోచన. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అట్లాంటి నాకు తెలుసు సార్. నన్ను ఇక్కడ బజార్లో పెట్టుకుని తోలుకొచ్చినా ఇట్లా అని చెప్పినారు. ఇంకా చెప్పు సులోచన చెప్పు. సులోచనమ్మ మేడం నేను అట్లాంటి మంచిది కాదమ్మా పని హలో చేస్తాను. అని చెప్పు. హలో హలో వినిపిస్తుందా సులోచన అని అడుగు. సులోచనమ్మా వినిపించిందమ్మా. ఆ, నేను ఇట్లా రోడ్డు మీద పోతుంటే నన్ను పిలుచుకొచ్చినారమ్మా. ఆ. పిలుచుకొచ్చి ఇట్లా పని చెప్పండి అని చెప్పినారు. నేను ఇంకా కానీ నేనేం చెప్పలేదు సులోచన. ఇతనే వచ్చి నాకి వాళ్ళే చెప్పారు సార్. ఇది 1,00,00,000 మంది ఇప్పిస్తే నేను ఎన్ని మటర్లు చేసినాను అన్ని మటర్లు కూడా చేసినాను అని చెప్తున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకేం పని సార్. నాకు తెలుసు సార్. ఇప్పుడు నువ్వు ఒప్పుకోవా? జైలుకి వెళ్ళావా? నాకేం పని సార్ జైలు పోనికి. నాకేం పని సార్ జైలు పోనికి. మళ్ళీ సులోచనకి చెప్పు. మేడం నేను బోలించిన సులోచనమ్మ. మేడం నేను బోలించిన సులోచనమ్మ. నేను పోనమ్మా. మళ్ళీ అది పోస్ట్ మార్టం ఎన్ని చేసినా? మాకు మీరు మాకు అటాక్ మేడం చేసి మొక్కుతున్నా మేడం. మాకు అసలు తెలుసు మేడం. నాకు నేను సంబంధం లేదా? లేదు. నువ్వు ఏం ఎరగవా? నాకేం పని సార్. నేను చదువుకోవడమే చేశానా? సులోచన మేడం కి ఐ లవ్ చెప్పు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఐ లవ్ చెప్పు. చెప్తావు సులోచనకి వద్దు మన వాటి చెప్తాం. చెప్పవా? మేడం నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏం సార్ మనకేం మన సార్. ఏం సార్ నన్ను ఏమి బీదరికములు నన్ను ఇరికిచ్చారు మీరు. సరే నేనే బాధపడాలి సార్. సరే పిల్లలు ఉన్నారు. ఆగు ఆగు ఆగు. అదే అదే అదేద్దాం. వద్దు సార్. నీకు మొక్కలు పని చేసుకుంటాం సార్. వద్దా? వద్దు సార్. పట్టుకో ఊకే పట్టుకో. వద్దు సార్. సరే కానీ నీతో తమాషా చేసినావు. ఆగు 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 ఒక నిమిషం. నీతో చేసినంతసేపు తమాషా. నిన్ను ఎక్కడ తీసుకుపోతలేము. మేము ఇట్లా తమాషా వీడియో చేసి యూట్యూబ్ లో పెడుతుంటాం అంతే. మరి నా పేరు నల్లంబల నా పేరు వస్తుంది. ఏమి రాదు. నీకేమి రాదు. ఏం సార్ ఆగు, ఆగు. పని చేసుకుంటున్నా. నువ్వు 10 నిమిషాల 32 సెకండ్స్ తో పాటు మాతో పాటు ఉన్నావు. ఇది రికార్డ్ అవుతుంది. ఇది నా వీడియో చూపిస్తా చూడు నువ్వు. సార్ నన్నే ఏం కాదు. సార్ నేను అంతే. ఏం సార్ అంత ఇట్లా తమాషా. నేనే కదా ఇది అద్దాలు చూడు. ఇది అద్దాలు వేసుకుంటా. సార్ నన్ను దింపండి సార్. వీడియో దింపేస్తా. ఏం సార్ చూడు. కష్టం చేసుకుంటున్నాం మాట. సరే సార్ ఏమన్నా దింపేస్తా ఆడే దింపేస్తా. కానీ ఇంకోసారి ఇట్లా ఎవరు పిలిస్తే వాళ్ళ బండ్లు ఎక్కొద్దు. నా నాటికే భయం అయింది సార్. నాకు భయమైందా? నిజంగా ఎప్పుడు భయం వేసింది? ఏమిటి ఏమో చూడండి అనుకుంటున్నాను. కరెక్ట్ అనుకున్నా. ఆడ సుజన ఉందా? ఆడ సులోచన 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 ఉందా ఆడ? సులోచనమ్మా నేనేం చేయలే. ఎవరు? సరే సరేలే సార్ మాకేం సార్. ఇట్లా నోట్ల తేమలు వెళ్ళాలి. మా ఆడ జైల్లో పోదాము. అవులే అవులే. ఓకే సార్ కాదు ఆగురా ఆగురా. నీకు ఎక్కడ భయం వేసిపించింది? నాకు పోలీస్ స్టేషన్ అంటే భయమే సార్. ఇంత ఎక్కే ముందే నాకు భయం వేసింది. ఎక్క ముందంటే ఏమో ఇల్లు మాట్లాడుకున్నా చూడడానికి నేను అనుకోవడం మనసు. మళ్ళీ ఎందుకు ఎక్కినావు? ఏదో మా ఆశ్చర్య కోట అంటే కోట కూడా మీరు పీల్చిన చింతలే తిప్పుకునే చింత. లేదు 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 అని అట్టేం కాదు. నాకేం లేదు. సరేలే మేము తమాషా చేసినాం. వాడు నిజంగా అంటే ఒక మనిషిని ఎత్తుకుపోయేటోడు ఉండే అన్నాడు. ఇంజక్షన్లు వేస్తే నిన్నేం ఇప్పుడు ఆ ఇంజక్షన్ చూపెట్టరా. వద్దు సార్ నీకు మొక్కుతాను. వద్దు చూడు ఉత్తా చూడు. దానికి ఇంజక్షన్ లేదు ఏం లేదు. చేతికి బట్టి. వద్దు సార్
ఒరే నీ మంచిగా అదే 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 ఏంటి సార్ అంత నీకు మంచిగాల ఏంది ఇది చిరంజీవి కాదు బాలకృష్ణ చిరంజీవి దాని పేరు చూడలేదు దానికంటే ఇట్లా ఇది ఏం లేదులే ఇవి వాడు ఇంజెక్షన్ పెట్టుకొని ఇట్లా నీకు ఏమైనా గుచ్చితే ఏం చేస్తావు 5 నిమిషాలకి నువ్వు చచ్చిపోతావో మత్తుకి తీసుకొని పోయి నేను ఏమైనా చేస్తారో ఏం కథను ఎవరికేం సరే గాని ఇట్లా నువ్వు ఒక 2 మాటలు మాతో మాట్లాడి దిగిపో ఇట్లా ఎవరు పిలిస్తే వాళ్ళ బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు సార్ ఎవరు ఇస్తే వాళ్ళు బండ్లు ఎక్కొద్దండి సార్ నేనైతే మోసపోయినాను మోసపోయినాను ఇట్లా ఆశకు చూపించి ఎక్కించుకొని ఏమైనా చేస్తారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పు ఎవరన్నా మోసపోయి ఎక్కకపోతే బండి మనము మన తెలివితేటతో మనం బతకాల ఈ వీడియోని లైక్ చేయండి అను ఈ వీడియోని లైక్ చేయండి మళ్ళీ అన్ని చూడండి మీరు సరే ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పు లైక్ చేయండి చేతరాలు నా పేరు వస్తుంది లైక్ చేయండి చేతరాలు నా పేరు వస్తుంది లైక్ ఏంది నేను చెప్పాలట కాదు సరే ఇట్లా ఎక్కకూడదు అని సబ్స్క్రైబ్ చేయండి అను నాకు రావలేదు సార్ ఆయన మాటలు సరే గాని ఇది ఏంది వీళ్ళ తరపు నుంచి నీకు గిఫ్ట్ చూస్తున్న కాడ నుంచి నాకు మొక్కలు నాకు ఏదో నోటీస్ పట్టుకుంటే నాకు ఏంది వద్దు సార్ నాకు వద్దు సార్ నాకు డబ్బులు వద్దు నాకు ఏ డబ్బులు వద్దు ఇది తీసుకో లేదు సార్ నీకేం చెప్తున్నా మేము మోసం చేసినట్టయితే నాకు మోసం కాదు స్వామి నీకు గిఫ్ట్ సార్ వద్దు సార్ మాకు వద్దే వద్దు కోటరాంటివే యావద్దు కోట వద్దు నా దగ్గర డబ్బులు సరే సార్ నాకు మోసం అది ప్రాంక్ వీడియో అది సార్ నాకు యాదో నేను అన్న పోతుంటే పట్టుకుంటే నేను పట్టుకున్నావు పెద్ద మంచి నువ్వు వీడియో చూసినావా వద్దు సార్ నాకు వద్దే వద్దు నాకు వీడియో ఇట్లా ఈ మంచి కూడా వద్దు సార్ నేను జైలు జైలు తీసుకపోరు ఎక్కడ తీసుకపోరు ఇది ఫుల్ వీడియో చూపిస్తావు నాకు వద్దులే సార్ గిఫ్ట్ గిఫ్ట్ కాదు మంచి వాళ్ళు మళ్ళా నా మీద కోపం అవుతారు ఆ మంచి అంతసేపు తమాషా చేసినావు ఆయనకి ఏమన్నా ఇయ్యకూడదా అని చెప్పేసి వాళ్ళు తిడతారు నాకు ఎవరంటారు ఫోన్ ఉన్న వాళ్ళు మామూలు చూస్తారు వాళ్ళు అందరూ అంటారు సరే దింపేస్తాను కానీ నువ్వు ఇది తీసుకొని దిగు నా కోసం పెట్టుకొని నా కోసం ఏం కాదు గిఫ్ట్ సంతోషంగా పెద్ద మంచి ఏం కాదు పెద్ద మంచి నీకేం భయం వేస్తుంది నాకేం భయం వేస్తుంది సార్ ఏం లేదు పోలీసులు పట్టుకుంటే నీ మంచి కాల నీకు సంజాయించినా కదా పెద్ద మంచి ఒక్క నిమిషం ఆగు ఆడ నిలబడు చెప్పు మేము ఏం చేస్తాము ప్రాంకులు కదా తమాషకే కదా అర్థం చేసుకుంటలేడు చెప్పు అన్న నీ ఐడియా ఉందా ఆయన ప్రాంక్ చేసినాము పోలీస్ స్టేషన్ తీసుకుపోతామని చెప్పేసి అంతా సంజాయించినాము గిఫ్ట్ ఇస్తున్నాము వద్దు నాకు పోలీసులు పట్టిస్తారు అంటున్నాడు ఇంకా ఇవ్వకుండా పోతే మళ్ళా సబ్స్క్రైబర్లు అన్న ఏమన్నా మనకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా చూతారు రఫీక్ వెళ్ళే लिया रे लिया बाय చెప్తురా బాయ్ చెప్పు ఈ ఆయిర్కేలా పెద్ద మంచి తమాషా చేసిన నీతో తమాషా చేసినందుకు ఈ గిఫ్ట్ ఇచ్చిన అంతే తప్ప ఏమి పోలీసులు కాదు ఏం కాదు ఓకే లైక్ చేయండి ఏం కాదు కర్రా ఓకే లైక్ చేయండి అని చెప్పు బాయ్ చెప్పు